గ్రేటేంద్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి వారం కూడా నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఆదివారం నుండి సోమవారం వరకు ఎలా ఉంటుంది అని తెలుసుకుంటాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి క్లుప్తంగా మాట్లాడుకొని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసి దీన్ని ఆధారంగా తీసుకుని ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారు ఈ వారం ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 3వ తారీఖు ఆగస్టు నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శుద్ధ నవమి ఉదయం 7:54 వరకు, తదుపరి దశమి. నక్షత్రం విశాఖ ఉదయం 6:04 వరకు, తదుపరి అనురాధ. వర్జ్యం ఉదయం 10:25 నుంచి 12:11 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:44 నుంచి 5:36 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ వారం యొక్క విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా కూడా ఈ వారం విషయాలు అంటే శ్రావణ మాసంలో ఉంటున్నాం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. అందున శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి తిథి ఏర్పడేటువంటి మాసం, అందుకని దీన్ని శ్రావణ మాసంగా వ్యవహరించాము. ముఖ్యంగా ఈ వారం విషయాల విషయానికి వస్తే 5వ తారీఖు మంగళవారం, మతత్రయ ఏకాదశి. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఇక 6వ తారీఖు బుధవారం దామోదర ద్వాదశి. 8వ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా ప్రధానంగా ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరిస్తారు అని చెప్పొచ్చు. అందులో ఈ సంవత్సరం మనకు 8వ తారీఖు అంటే శుక్రవారం, ఈ వారంలో మనకు వరలక్ష్మి వ్రతం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వరాలనిచ్చే తల్లి యొక్క వరలక్ష్మి అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి ఆశిద్దాం. ఇక 9వ తారీఖు శనివారం శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ మరియు జంధ్యాల పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత కూడా అంతా ఇంత కాదు అని చెప్పవచ్చు. అదేవిధంగా రాఖీ పండుగను కూడా ఆ రోజు భక్తిగా శ్రద్ధగా అందరం కూడా జరుపుకుంటాము. ఇక నవగ్రహ సంచారం ఒక్కసారి ప్రధానంగా మనం పరిశీలన చేద్దాం. అంటే ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు మధ్యన గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ఈ వారం మిథున రాశులు గురు శుక్రులు, కర్కాటక రాశులు రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువు మరియు మీనరాశిలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పట్టుదల అనేటువంటి ఆయుధంతో పూర్తి చేస్తారు. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా కూడా ఆ నిర్ణయంలో వీరి యొక్క ప్రమేయం ఉంటుంది, ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రముఖులతో ఈ వారం ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాంట్రాక్ట్ రంగ వారు మంచి కాంట్రాక్టులను కైవసం చేసుకుంటారు. విద్యార్థుల మేధస్సుకు ఈ వారం తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారికి ఈ వారం డబ్బుకు ఎటువంటి ఢోకా లేకుండా గడుస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనప్రాప్తి కూడా వీరికి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఆర్థిక పరంగా ఈ వారం మీరు చేయుతను కూడా అందిస్తారు. కుటుంబ పరంగా వస్తే వివాహాది శుభకార్యాలు, పండుగలు, నోములు, వ్రతాలు లాంటి వాటితో ఈ వారం హడావిడిగా గడుపుతారు. అదేవిధంగా బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు లేక విక్రయం అంటే అమ్మడం విషయంలో కానీ లేకపోతే కొనడం విషయంలో కానీ ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వాహనాలు కొందాం అనే గత కొంతకాలంగా అయితే అనుకుంటారో అటువంటి వారి కోరిక కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కాస్త బాగుంటుంది, ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపార సంస్థల ప్రారంభానికి చక్కటి మార్గాలు ఈ వారం వీరికి ఏర్పడుతుంది.
అదేవిధంగా భాగస్వాముల యొక్క చేతును కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు తమ బాధ్యతలను నిర్వహిస్తూ దాంతోపాటుగా తమ సహచర ఉద్యోగస్తులకు సైతం కాస్త సాయపడే ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి ఈ వారం ఊహించిన రీతిలో ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారికి ప్రభుత్వం నుంచి కూడా సాయం అందే అవకాశం అధికంగా ఉంది. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు వారు చేస్తున్న ప్రయత్నాల్లో వారికి చక్కటి పురోగతి ఉంటుంది. మహిళలకు కూడా మానసిక ప్రశాంతత ఈ వారం చేకూరుతుంది. ఒక ముఖ్యమైన సూచన మేషరాశి వారికి అందరికీ ఏమిటి అన్న విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వారంలో ఆదివారము, సోమవారం మాత్రం అన్ని విషయాల్లో కూడా కాస్త అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా మంచిది కాదు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ వారం ఆది, సోమవారంలో వీరిని నమ్మిన వ్యక్తులే మోసగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో చికాకులు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మీయుల యొక్క ప్రేమను కూడా ఈ వారం చూరగొంటారు. ఒక వ్యక్తి అనూహ్యంగా తారసపడి వీరికి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న కోరిక కూడా ఈ వారం వీరికి కాస్త అధికమవుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలను ఈ వారం ఈ రాశి వారు కాస్త ముమ్మరం చేస్తారు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. ఆర్థిక పరంగా వస్తే గత కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి మంచి మార్గాలు వీరికి లభిస్తాయి. 2-3 విధాలుగా వీరికి ధనలాభం కూడా ఈ వారం ఉంటుంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. కాకపోతే ఒక చక్కటి సూచన ఏంటంటే ఈ రాశి వారు ఈ వారం వృధా ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగానే మసలుకునే ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క క్రమశిక్షణ, వీరి యొక్క పట్టుదల కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. సోదరిమణులతోటి కూడా ఈ వారం మీరు కాస్త ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వ్యవసాయ భూములు కొందాం అని చెప్పి అనుకుంటూ ఈ రాశి వారు ఆలోచనలు చేస్తూ ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా కొలిక్క వస్తాయి. అదేవిధంగా నూతన ఒప్పందాలు కూడా ఈ వారం మీరు చేసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు కొంత అస్వస్థతకు లోనైనా వెంటనే కోలుకుంటారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగి మంచి లాభాలు సంపాదిస్తారు. అదేవిధంగా భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కాస్త ఈ వారం ఈ ఉద్యోగస్తులకు తగ్గుతుంది. దీనివల్ల కాస్త ప్రశాంతంగా పనిచేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లాంటివి కూడా లభించే అవకాశం అధికంగా ఉంది. క్రీడారంగం వారు, కళారంగం వారు, రాజకీయవేత్తలకు ఊహించినటువంటి ఆహ్వానాలు అంతాయి. టెక్నికల్ రంగం వారికి పై అధికారుల యొక్క అండదండలు పూర్తిగా కూడా లభిస్తాయి. మహిళల కృషి కూడా ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. ఇక ఒక చక్కటి మంచి సూచన ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఏమిటంటే ముఖ్యంగా మంగళవారము, బుధవారము ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల కాస్త ఆ 2 రోజులు జాగ్రత్త వహించాలి. అలాగే కొంతమంది వ్యక్తులు ఆ 2 రోజుల్లో మాటల ద్వారా వీరిని కాస్త మానసికంగా బాధించే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిని, అటువంటి మాటలను కూడా పట్టించుకోకపోవడమే చాలా మంచిది. ఎవరైనా ఏదైనా వీరిని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మౌనంగా ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు కానీ, ఎదుటి వ్యక్తులకి డబ్బు ఏదైనా అప్పు రూపంలో ఇచ్చేటప్పుడు కానీ ఆది, మంగళవారాలు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారానికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఎవరైతే మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేయలేక, నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు తుది నిర్ణయానికి వస్తారు. ముఖ్యమైన వ్యవహారంలో ఎక్కడైతే చర్చలు జరుపుతారో ఆ చర్చలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో కూడా ఈ వారం మీరు చొరవ చూపుతారు. నిరుద్యోగుల శ్రమ కూడా ఈ వారం ఫలిస్తుంది. అంటే మంచి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. ఇంటర్వ్యూ లాంటి వాటికి హాజరయ్యేవారు మంచి విజయాలు సాధిస్తారు.
అదేవిధంగా విద్యార్థుల నైపుణ్యత కూడా వెలుగులోకి వస్తుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న విధంగా డబ్బు ఈ వారం వీరికి సమకూరుతుంది. రుణ బాధల నుంచి కూడా కొంతవరకు విముక్తి లభిస్తుంది. పొదుపు పథకాల పట్ల కూడా కాస్త వీరు ఆకర్షితులవుతారు. అంటే సంపాదించిన డబ్బును కొంతవరకు పొదుపు చేద్దామని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటారు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సంతోషంగా ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులు అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి దంపతుల మధ్య అపోహలు కానీ వివాదాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాయి. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా ఈ రాశి దంపతులకు చాలా మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వీరు వైద్యులను కూడా సందర్శించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, ఇళ్ళు కొనుగోలుకు సంబంధించి ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే వాహనం కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులతో వ్యాపార విస్తరణ గురించి ఆలోచన చేస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టాలన్న కోరిక ఈ రాశి వ్యాపారస్తులకు అధికమవుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా వీరి యొక్క ఉద్యోగ జీవితం చాలా వరకు కూడా ఈ వారం ప్రశాంతంగానే సాగుతుంది అని చెప్పొచ్చు. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. రాజకీయవేత్తలు, పారిశ్రామిక, వైద్య రంగం వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు తాము ఏ విధంగా లక్ష్యాన్ని తొందరగా సాధించవచ్చు అన్న వైపుగా ఆలోచనలు చేస్తారు. మహిళల యొక్క ఆత్మవిశ్వాసం బాగా కూడా అధికమవుతుందని చెప్పవచ్చు. ఇక ఒక చక్కటి సూచన ఏమిటంటే ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం శుక్ర శనివారాలు కాస్త అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. కొన్ని సమస్యలు వీరికి ఎదురయ్యే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎటువంటి సమస్యలు సవాళ్లు ఎదురైనా మనోనిబ్బరాన్ని మాత్రం కోల్పోకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆ 2 రోజులు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ప్రత్యేకమైన పరిహారంగా చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాలు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభం చేసి పూర్తి చేస్తారు. ఆలోచనలకు సంబంధించి ఎవరైతే గత కొంతకాలంగా మనసును అధీనంలో ఉంచుకోలేక ఆలోచనలు నియంత్రించుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం వాటిని నియంత్రించుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. కొన్ని కీలక నిర్ణయాలకు ఈ వారం ఈ రాశి వారికి తగిన సమయంగా చెప్పవచ్చు. తీర్థయాత్రలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న డబ్బు ఈ వారం వీరికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణాలు కూడా ఎలా తీర్చాలా అన్నట్టుగా ఆలోచనలు చేస్తారు. పొదుపు పథకాల్లో కూడా కొంతవరకు నూతనంగా ప్రారంభం చేసి కొద్దిగా డబ్బు కూడా నిల్వ చేస్తారు. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులందరికీ కూడా తనలో నాలుకలా వ్యవహరిస్తారు. సోదరులు సోదరీమణులతోటి విభేదాలు ఏమన్నా ఉంటే తీరుతాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయంలో ఒక కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు. భార్యాభర్తల మీద కూడా చక్కటి సయోధ్య ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆరోగ్యం గత వారం కంటే కూడా వీరికి మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూర్చుకోవడంలో సఫలం చెందుతారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్స్ వీరికి అనుకోకుండా లభించే అవకాశం ఉంది. కానీ నూతన బాధ్యతలు కూడా వీరు స్వీకరించక తప్పదు. కళారంగం వారు, క్రీడారంగం వారికి అన్ని విధాలుగా కూడా ఈ వారం సానుకూలంగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు శుభవార్తలు అందుకుంటారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి చెప్పదగిన ఒక ముఖ్యమైన సూచన, ముఖ్యంగా శనివారం రోజు వీరు ప్రతి వ్యవహారం పట్ల ఖచ్చితంగా వ్యవహరించడం చాలా మంచిది. లేకపోతే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ రాశి వారికి శనివారం రుణదాతల ఒత్తిడి కూడా కాస్త అధికమవుతుంది. దాంతోపాటుగా ఆరోగ్యం, కుటుంబ సమస్యలు కూడా వేధిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన ఈ వారమంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి ఈ వారం స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారంలో విజయాలు సాధిస్తారు. నూతన విద్య, నూతన ఉద్యోగం కోసం ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కొలిక్క వస్తుంది. అదేవిధంగా నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారమంతా కూడా గడుస్తుంది. కొన్ని సందర్భాల్లో
ఇబ్బందులు ఉన్నటువంటి వారిని కూడా ఈ వారం ఆర్థిక సాయం చేసి ఆదుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో గతంలో పొదుపు చేసి కూడబెట్టిన డబ్బు కూడా వీరు ఖర్చు చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే సోదర వర్గం వారితో మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతాయి. వీరి అభిప్రాయాలకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఏకీభవిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామితో వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటే అవి తీరే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు విక్రయాల్లో వీరు తమ లక్ష్యాలను సాధిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార పానీయాల విషయంలో ఈ వారం మీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఈ వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు లాభాదిశలో సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బాధ్యతలు ఈ వారం వీరికి దక్కడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. విధి నిర్వహణలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. రాజకీయవేత్తలు, వైద్యరంగం వారు, కళారంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. రాజకీయవేత్తలు అయితే పదవుల కోసం ఎదురు చూస్తారు. అటువంటి వారు సువార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. మహిళలకు కూడా కొన్ని సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి ఈ వారంలో చెప్పదగిన సూచన ఏంటంటే ఆదివారము, సోమవారము తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ 2 రోజులు 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు వీరిని ప్రత్యేకంగా ఇబ్బందికి గురి చేసేకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సింహరాశులు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్యాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో మెరుగైన సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఆత్మీయులతోటి ఆనందంగా ఈ వారం అప్పుడప్పుడు గడిపే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక లావాదేవీలు వీరికి అనుకూలిస్తాయి. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి, డబ్బు ఏ విధంగా దాచిపెట్టాలి అనే వైపుగా వీరి ఆలోచనలు ఈ వారం కొనసాగుతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి వీరి గతంలో డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి రాక ఇబ్బంది పడతారో అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొద్దిగా డబ్బులు అడిగితే అది ఈ వారం వీరికి కాస్త వసూలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొండి బకాయిలు అంటమే అటువంటివి ఏదన్నా ఈ రాశి వరకు ఉంటే ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ పెద్దల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు కూడా చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమన్నా తీరే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో కొంతవరకు సఫలమవుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా వేగవంతం చేస్తారు. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న పెట్టుబడులు సకాలంలో చేతికంతాయి. నూతన వ్యాపారపు ఆలోచనలు కూడా అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని విధంగా వీరి ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైనా సరే వారు వాటిని దిగ్విజయంగా అధిగమిస్తారు. వైద్య కళారంగం వారికి ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు నూతన ప్రయత్నాలు కాస్త సఫలం కావడం వల్ల కాస్త ఊరట చెందుతారు అని చెప్పొచ్చు. మహిళలకు కుటుంబంలో ఊహించినంత గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. వీరి మాటకు ఎదురు చెప్పేవారు కూడా ఉండరనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన ఒక సూచన ఏంటంటే ముఖ్యంగా శుక్రవారం రోజు వీరికి ఖర్చులు బాగా అధికమయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చులను తట్టుకునే విధంగా వీరు ముందుగా ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా అదే రోజు కుటుంబ సమస్యలు కూడా కొన్ని అనుకోకుండా ఎదురవుతాయి. స్నేహితులతో మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి శుక్రవారం రోజు ఎంత జాగ్రత్త వేస్తే అంత మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. స్నేహితులతో కొన్ని విషయాల్లో విభేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. లేనిపోని బాధ్యతల మీద పడడం వల్ల కూడా ఉక్కిరి బిక్కిరవుతారు. కష్టపడ్డ ఫలితం కనిపించక ఈ రాశి నిరుద్యోగులు కూడా నిరాశ చెందుతారు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే ఈ రాశి వారికి ఈ వారం అంత శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఖర్చులు కూడా బాగా అధికమవుతాయి అని చెప్పవచ్చు. గతంలో ప్రారంభం చేసిన
పొదుపు పథకాలను ఈ వారం మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతర వ్యక్తులకు ఆర్థిక పరంగా సహాయం చేసేటప్పుడు కానీ, మధ్యవర్తం చేసేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక వీరు తీసుకునే నిర్ణయాలు, వీరి యొక్క అభిప్రాయాల పట్ల కుటుంబ సభ్యులు చాలా వరకు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఇంటి బాధ్యతలు వీరికి ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. సంతానం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల పట్ల ఈ రాశివారు ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం అంత మంచిది. ఇక స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు కూడా హఠాత్తుగా విరమించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంతవరకు అనారోగ్యం కూడా అధికమయ్యే అవకాశం అధికంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం సాధారణ లాభాలు మాత్రమే చేతికంతాయి. భాగస్వాములతో లేనిపోని విభేదాలు కూడా నెలకొంటాయి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు మీద పడడం వల్ల కాస్త గందరగోళంలో పడతారు. కొన్ని మార్పులకు, చేర్పులకు ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఈ వారం సిద్ధపడక తప్పదు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారి యొక్క విదేశీ పర్యటనలు ఫలిస్తాయి అని చెప్పొచ్చు. మహిళలకు కాస్త ఉత్సాహంగానే ఈ వారం గడుస్తుంది. ఇక ముఖ్యమైన సూచన ఏంటంటే శనివారం రోజు ఈ రాశి వారికి కొద్దిగా ఈతి బాధలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా కాస్త ఇబ్బందికరంగా గడిచే అవకాశం ఉంది. గతంలో ఆర్థిక పరంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడంలో ఈ రాశి వారు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం శనివారం రోజు చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం నూతన ఉత్సాహంతో అడుగులు ముందుకు వేసి తమ లక్ష్యాలు సాధిస్తారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా వీరు తమ ఆలోచనలు కార్యరూపంలో పెట్టడంలో సఫలం చెందుతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా కొంతవరకు వీరికి ఉపయోగపడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఈ వారం వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ఊరట కూడా చెందుతారు. పెద్ద మొత్తంలో రుణం కూడా చేతికందే అవకాశం కానీ, లేదా గతంలో చేసిన రుణం తీరే అవకాశం కానీ ఈ వారం కాస్త వీరికి అధికంగా ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పొదుపు చర్యల గురించి కూడా కొద్దిగా సీరియస్గానే ఈ వారం మీరు ఆలోచన చేస్తారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సంతోషంగా గడుపుతారు. వీరి యొక్క లక్ష్యాలు నెరవేరడంలో కుటుంబ సభ్యులు కూడా చక్కటి చేయూతను అందిస్తారు. వివాహాది శుభకార్యాలు లాంటి వాటికి కూడా ఏర్పాటు చేయడంలో నిమగ్నమవుతారని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అన్న సంకల్పం నెరవేరుతుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేసిన వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం మీరు బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాలు దక్కుతాయి. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. భాగస్వాములతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కొన్ని సంస్థలు కూడా ప్రారంభం చేస్తారు. అంటే సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఈ వారం అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక ప్రాజెక్ట్ లాంటి వాటికి వీరు నాయకత్వం కూడా వహించాల్సి వస్తుంది అని చెప్పొచ్చు. క్రీడారంగం వారు, కళారంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారి మీద పని ఒత్తిడి ఏదైతే గత కొంతకాలంగా అధికంగా ఉందో అది కాస్త తగ్గుతుంది. మహిళల ఆశలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పొచ్చు. ఒక సూచన ఏంటంటే మంగళ, బుధవారాల్లో కొన్ని సమస్యలు వీరిని బాగా కూడా ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా వీరి పట్ల నమ్మకం లేనట్టుగా కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు. అంటే మీ మీద ఏమాత్రం కూడా మాకు నమ్మకం లేదు అని చెప్తాండి. దీనివల్ల ఈ రాశి వారు కొంచెం బాధపడతారు. అదేవిధంగా ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేస్తారు. స్నేహితుల సూచనలతో కొన్ని వ్యవహారాల్లో కూడా ముందడుగు వేస్తారు. ఆత్మీయులు వీరి పట్ల చక్కటి ప్రేమను కూడా కనబరుస్తారు. కొన్ని సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేయడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలపై కొన్ని పరిమితులను వీరు విధించుకొని, అంటే డబ్బు ఖర్చు చేసే విషయంలో కొన్ని పరిమితులు, ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని పరిమితులు విధించుకొని డబ్బు ఎలా నిల్వ చేయాలి అన్న వైపుగా వీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి ఇచ్చిన హామీ
ప్రకారం కొద్దిగా డబ్బు కూడా ఈ వారం మీరు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయని చెప్పవచ్చు. కుటుంబ రంగు వస్తే ప్రధానంగా వీరి యొక్క మనసులో ఉన్న ఉద్దేశాన్ని గమనించి కుటుంబ సభ్యులు దానికి అనుగుణంగా నడుచుకుంటారు. కొన్ని ముఖ్యమైన వేడుకల నిర్వహణలో కూడా నిమగ్నమవుతారు. సోదర వర్గం వారితో కూడా ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూమి, ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను మాత్రం బాగా ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గి ఊరట చెందుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు ఈ వారం బాగా కూడా అనుకూలిస్తాయి. పెట్టుబడులు సమకూర్చుకోవడంలో కూడా సఫలమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఆటంకాలు, అవరోధాలు తొలగి కాస్త ఈ వారం ఊరట చెందుతారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి ఊహించిన విజయాలు చేకూరుతాయి. టెక్నికల్ రంగం వారు సుదీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలని కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఓ చక్కటి సూచన ఏంటంటే ఈ వారంలో ఆది సోమవారాలు ఎంత ఎక్కువగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ గడిపితే అంత మంచిది. వీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తులు, ముఖ్యంగా బంధువులు ఆ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. దీనివల్ల వారు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆది సోమవారాలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా, ప్రధానంగా ఎంత ఎక్కువగా వీలితే అంత ఎక్కువగా పారాయణం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు కొన్ని సమస్యలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎవరిని నొప్పించని రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు, శ్రేయభిలాషను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో చేతికంతుంది. ఇక క్రయ విక్రయాలు ఏవైతే చేస్తారో అందులో కూడా మంచి లాభాలు అంతాయని చెప్పవచ్చు. ఇతరులకు బాకీలు చెల్లించి కాస్త ప్రశాంతంగా గడుపుతారు. మొత్తానికి డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుపుతారు. కుటుంబానికి వస్తే బంధువుల రాక వల్ల వీరి ఇల్లు కళకళలాడుతుంది. సంతోషంగా బంధువులతో గడిపే ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి తల్లిదండ్రులు అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తారు. వాహనాలు, కొద్దిగా బంగారు ఆభరణ లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా వీరికి ఈ వారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభించే పనిలో నిమగ్నమవుతారు. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకోకుండా ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఆటంకాలను కూడా ఈ రాశి ఉద్యోగస్తులు అధిగమిస్తారు. టెక్నికల్ రంగం వారు నూతన బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. మహిళల యొక్క ఆశలు ఫలించే వారం కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. ఇక వీరికి ఒక చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా శనివారం మాత్రం అన్ని విషయాల్లో కూడా మెలకువ పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు ఊహించని సమస్యలు శనివారం రోజు అకస్మాత్తుగా ఎదురవుతాయి. వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా శనివారం రోజు వాహనం నడిపేవారు కూడా ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం కూడా యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గోచార గ్రహ సంచారరీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని తొలగి ముందుకు సాగుతారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాయి. ప్రముఖులతో కొన్ని విషయాల్లో చర్చలు కూడా జరుపుతారు. అందరినీ మెప్పించడంలో కూడా ఈ రాశివారు ఈ వారం విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. అదేవిధంగా గతంలో పోగొట్టుకున్న, చేజార్చుకున్న డబ్బు కూడా ఈ వారం కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యుల అందరి యొక్క అభిప్రాయాలు విని కొన్ని నిర్ణయాలను కూడా మార్చుకుంటారు. వీరిలో వచ్చిన మార్పు చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. సంతానం నుంచి ఈ రాశి తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు కొందాం అని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం కూడా ఈ వారం మీరు కాస్త మెరుగుపడుతుంది. ఈ వ్యాపారస్తులు ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగడం వల్ల సంతోషంగా గడుపుతారు. బ్యాంక్ లోన్స్ లాంటివి కూడా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు మంజూరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే నూతన హోదాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కొలిక్కి వస్తుంది. వైద్య, కళారంగం వారు మంచి విజయాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం కాస్త ఉత్సాహంగానే గడుస్తుంది. మహిళలేమో ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి చక్కటి సూచన ఏంటంటే శుక్రవారం రోజు ప్రయాణాలు విరమించుకోవడం మంచిది.
లేదా జాగ్రత్తగా ప్రయాణం చేయడం మంచిది. ఆరోగ్యం కూడా కొంతవరకు సహకరించకపోవచ్చు. శుక్రవారంలో సాధ్యమైనంత డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల మేధస్సుకు తగిన ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కదలికలు ప్రారంభమవుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్యను స్నేహితుల యొక్క సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం వీరికి గడుస్తుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరికీ కూడా వీరి పట్ల ప్రేమ అభిమానం అధికమవుతుంది. సోదరవర్గం వారితో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. భార్యాభర్తలు ఒక చక్కటి అవగాహనతో కొన్ని శుభకార్యాలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా ఈ వారం వీరికి మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరి ముందడుగు వేస్తారు. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులు ప్రధానంగా కూడా ఈ వారం ఎదురయ్యే సమస్యలను తమ సహచరుల యొక్క సహకారంతో పరిష్కరించుకుంటారు. రాజకీయవేత్తలు కళారంగం వారు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారిలో దాగి ఉన్న నైపుణ్యం ఈ వారం వెలుగులోకి వస్తుంది. మహిళలకు ఈ వారం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక వీరికి ఈ వారం ముఖ్యంగా చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే ఆదివారము సోమవారం ఈ 2 రోజులు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. దుబారా ఖర్చులు కూడా వీరికి ఆ 2 రోజుల్లో కాస్త అధికంగా ఉంటాయి. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా మీనరాశి ఈ వారం అంతా కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాల్టి వారపలాల కార్యక్రమం. వచ్చే వారం నాడు వారపలాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.